for the last 60 years they have been serving the cinema. ఎక్కడ సినిమాకి సంబంధించిన ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఉన్నా we are always there. We are very proud to be part of it. Next is Mr. Sai Gokul Ramnath. He is a product of L.V. Prasad Film and TV Academy. I am very proud that today he is in the first batch. He has made a mark. He had worked with some Anand and all that. He is full of enthusiasm. I am very happy to see him today. I said, I will be here. Now next is Ms. Saxena. Very experienced man, very professional in his managing. And we need experience in industry. There are no textbooks. People, we need, there is no shortcut to experience. He is there now. I must also thank him. LVP Academy, Sai Gokul Ramnath chance ichi. He has taken all the new people. That's also a challenge. Very soon, mananta mundu kelledappudiki scouting talent will be part of success of any organization. And today, because of digital technology valla, any small films could be made, could be released. Such idoruga chance levu. Today you need lot of content because digital రావడం వల్ల తొందరగా ఎగ్జాస్ట్ అయిపోయి తీవ్ర వాళ్ళకి సినిమాలు కావాలి. And we have a beautiful situation today for real creative people to make beautiful films with their budgets, everything, which was not there at all these years. So chinna picturelu gaani any picture today we have open field. If content is good, if creativity is there, if something newness is there, but ordinary films will not run. Only extraordinary films will run extraordinarily well. You must all ఇది మన ఛాలెంజ్ గా తీసుకుని more you churn, more you understand this medium, it is there for us. Great actors like Prakash Raj, my God, what an artist he is. మీరంతా చూస్తున్నారు picture after picture after picture. He never bores you. There is there in every film. That is something inherent in him and I am very happy. కెమెరామెన్ టాలెంట్ బాగా బయటపడింది. రిగార్డింగ్ ఎక్స్ట్రాడినరీ చేసే ట్రైలర్ కూడా. సో ఈ పిక్చరు బాగా ఆడి సాక్స్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మంచి నిర్మాతగా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎస్ అంటే సక్సెస్ కి ఫస్ట్ ఇది ఎస్ అనేది. సో 14 సక్సెస్లు ఉన్న ఈ సినిమా చూస్తుంటే ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో అర్థమవుతుంది. ఈ సినిమాకి ఒక ఎల్వి ప్రసాద్ గారి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ చేస్తున్నా అంటే ఎల్వి ప్రసాద్ గారు అంటే మనం 81 82 ఏళ్ల హిస్టరీ అని తెలుగు చరిత్ర అని చెబుతాం, సినిమా హిస్టరీ అని. ఆ హిస్టరీలో ఒక హిందీ, ఒక తెలుగు, ఒక తమిళ్ 3 సినిమాల్లో యాక్ట్ చేసిన ద ఫస్ట్ ఆర్టిస్ట్ ఎల్వి ప్రసాద్ గారు. ఆయన మన దేశం అనే సినిమా చేస్తే మన దేశం నుంచి మనకి ఎన్టీ రామారావు గారు వచ్చి ఎన్టీ రామారావు ఏ రేంజ్కి ఏ స్థాయికి వెళ్ళారో మనం చూస్తున్నాం. చరిత్రలో ఎల్వి ప్రసాద్ గారి చరిత్ర, ఆ చరిత్రను చూసుకుంటుంటే ప్రసాద్ ప్రొడక్షన్స్ కానీ, ప్రసాద్ ల్యాబ్స్ కానీ, అలాగే ఆనంద్ సినీ సర్వీస్ కానీ, ఇలా సినిమా ఇండస్ట్రీతోనే ముడిపడి ఇవాళ ఈవెన్ ప్రసాద్ ఐమాక్స్ కానీ ప్రతిదీ సినిమా ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న ఒక చరిత్ర వాళ్ళది. అలాగే ఎన్టీ రామారావు ఒక చరిత్ర, ఆ ప్రసాద్ దానికి సంబంధించి మనకు రమేష్ ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు చరిత్రకు సంబంధించి నందమూరి తారకరత్న గారు ఇక్కడే ఉన్నారు. ఇంతమంది వచ్చి ఇక నటుడుగా అంటే నటనకి నటుడు కాదు, నటుడు నటించడం కాదు, జీవించటం అంటే చరిత్ర చెప్పాలంటే అది ప్రకాష్ రాజ్. నమస్కారం. ఈ మధ్య కాలంలో తెలుగులో లవ్ థ్రిల్లర్స్ సినిమాలు చాలా పెద్ద రేంజ్కి సక్సెస్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఆడియో చూసినా, దీని ట్రైలర్స్ చూసినా కూడా ఆ సక్సెస్ దిశగా వెళ్ళే అంశాలు చాలా కనపడుతున్నాయి. సో తెలుగులో సాక్స్ గారు ఒక మంచి సినిమాతో ఎంటర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఆయనకు ఎంతో కాన్ఫిడెన్స్తో ఎంటర్ అవుతున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు ఎన్ని మంచి సినిమాలు హిట్ అయినాయో ఆ స్థాయికి శివాని సినిమా కూడా చేరుకోవాలని నూతన సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు అందరూ న్యూ టాలెంట్తో తీసిన సినిమా చాలా సక్సెస్ అయిన తెలుగులో ఇది కూడా
పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ దర్శకుల సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తాం. ట్రైలర్, మ్యూజిక్, విజువల్ అన్ని మాంటేజ్ అన్ని చూస్తే ఇప్పుడే సాక్స్ గారు ఫిలిం పెద్ద సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో మనస్ఫూర్తిగా ఈ ఫిలిం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నగర్ సమర్పిస్తున్న శివాని ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, డయాస్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. మనం ట్రైలర్స్ చూసాం, ఆడియో విన్నాం. ఇట్స్ బీన్ అ ఫ్యాబులస్ వర్క్ బై దిస్ టీమ్ అండి. ద యంగ్ జనరేషన్ ఇస్ కమ్ అవుట్. అలాగే సాయి గోకుల్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ శ్రీజేత అండ్ సచిన్. మన ట్రైలర్స్ చూడంగానే ఇట్స్ బీన్ అ వండర్ఫుల్, అంటే ఎప్పుడెప్పుడు చూద్దాం అనేది ఇట్స్ బీన్ లైక్ అ వెయిట్ అండి. సో ఆల్రెడీ రమేష్ గారు చెప్పారు, ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, అండ్ ఇట్స్ బీన్ అ ప్రివిలేజ్ షేరింగ్ ద డయాస్ విత్ దెమ్. అండ్ సక్సేనా గారు, వెల్కమ్ టు టాలీవుడ్ సార్. అండ్ ఆయన గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ కానీ వయసు కానీ నాకు లేదు. ఐ వుడ్ జస్ట్ విష్ దిస్ ఫిలిం వుడ్ బి అ హ్యూజ్ సక్సెస్. అండ్ మీరందరూ కూడా సక్సేనా గారిని బ్లెస్ చేసి పెద్ద సక్సెస్ అందజేయాలని కోరుకుంటూ. And everyone who made this evening a wonderful evening. I thank the entire cast and crew and executive producers and ADs of Shivani to make this wonderful evening. Thank you very much. And I would really like to thank producer Mr. Hansha Saxena for putting his full trust in me. And this film is our full-fledged horror genre. And I would like to thank my entire team, Vali Anna, Chandru, Kavya Shetty, Nitin Satya, Murali Ram, Lakshmi Nair, and the list goes on. But every person who was in front of the camera, as well as behind the camera as a technician, has given their best for this film. And we finished the film in a very nice manner, and the producer is very happy with me. So I thank you all. It's always said, count your blessing. So I have biggest blessing in my life, definitely my guru, Saksa. This is my first Telugu movie. Thanks to my team and my dear friends, Sai Gokul, Ramnath, and special thanks to Tambi sir, Sasiana, Bularav sir. Please do support us and my team. Special thanks to ఈ ఆడియో లాంచ్ కి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది నా తొలి చిత్రం తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాక్స్ పిక్చర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో మై అమేజింగ్ డైరెక్టర్ సాయి గోకుల్ రామ్నాథ్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ సపోర్టింగ్ మీ. ఏ సినిమాకైనా పాటలు సినిమాకి ప్రాణం లాంటి. మళ్ళీ ఈ సినిమా సాంగ్స్ కి సచిన్ శ్రీజిత్ చాలా అద్భుతం ఆయన పని చేశారు. దే హావ్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్ అండ్ ఐ హోప్ ఆల్ ద సాంగ్స్ డూ వెల్. అదే కాకుండా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై సూపర్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ మిస్టర్ హన్స్రాజ్ సక్సేనా సార్. మొత్తం టీంలో సాక్స్ సార్ చాలా కూలెస్ట్ పర్సన్. నేను ఆయన ఎప్పుడూ ప్రొడ్యూసర్ గా అనుకోలేదు. నాకు ఆయన ఒక మంచి ఫ్రెండ్ అండ్ గొప్ప గైడ్ గా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాతో ప్రతిక్షణం ఉందన్నాను. ఆల్సో ఫైనలీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు ఇక్కడ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. Hello and andariki namaskaram. My name is Lakshmi Nair. This is my very first Telugu movie. I've always wanted to act in a Telugu movie, so thank you Sak sir for making my dream come true. Basically this movie was conceived by a group of friends. So Gokul here is a very dear friend and so is the cameraman Lakshman. I've always been a fan of our music directors over here, so I was absolutely blissful to know that they're part of the project. Vijay Anna, who is our art director, has done a brilliant job. Altogether, I think we've come up with an absolutely amazing project. So lots of prayers and lots of encouragement. Thank you all so much. డిజైన్ చేయగలిగిన ప్రొడ్యూసర్స్ అతి తక్కువ మంది ఉన్న ఈ టైంలో సన్ పిక్చర్స్ ద్వారా ఆల్రెడీ చాలా ప్రౌడ్ హిట్స్ ఇచ్చిన సక్సేనా గారు ఈ సినిమాని తన బ్యానర్ లో నిర్మిస్తున్నాగా ఇట్స్ చాలా వెరీ హ్యాపీ. ఆయన ఇచ్చిన అవకాశాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నారు డైరెక్టర్ గోకుల్ గారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ తో పాటు ఇందులో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో రొమాన్స్ సాంగ్స్ ఎవ్రీథింగ్. అలాగే ఇందులో ఉన్న రెండు సాంగ్స్ కూడా చాలా ఒక మంచి మెలోడీ ఒకటి అండ్
ర్యాప్ అండ్ గానాన్ని మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ ఇంట్రెస్టింగ్ గా చేశారు. అండ్ ఆల్సో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఇది ఓవరాల్ సినిమా చూసేదానికి. ఇట్స్ బైలింగ్వల్ అండి, 2 లాంగ్వేజ్ లో షూట్ చేశారు. తెలుగు ఇండివిజువల్ గా సెపరేట్ సీన్స్ రాసి షూట్ చేయడం జరిగింది. టోటల్ గా సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్ ఇక్కడ రావడానికి ఒక కారణం ఉంది. సాక్స్ కు నాకు ఒక 20 సంవత్సరాల అనుబంధం. నేను చెన్నైలో నటించాలని వచ్చినప్పుడు ఐ హావ్ సీన్ హిమ్ గ్రో. అండ్ ఈ రోజు ఒక సాక్స్ పిక్చర్స్ అండ్ ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ హీ ఈస్ స్టార్టింగ్ హిస్ ఫస్ట్ ప్రొడక్షన్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సాక్స్. అండ్ చాలా అనుభవం ఉన్నాడు, దాదాపు 20 సంవత్సరాలు యాజ్ అ CEO ఇన్ సన్ పిక్చర్స్ అండ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. సినిమా ఇండస్ట్రీతో వెరీ క్లోజ్ రిలేషన్షిప్ పెట్టుకున్న మనిషి. సో ఆయన విజన్ బాగుంటుంది డెఫినెట్ గా. అండ్ ఐ కమాండ్ హిమ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ న్యూ టాలెంట్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ వెల్కమ్ టు ద క్లబ్ యాజ్ అ ప్రొడ్యూసర్. Film, the heroes of the day, Srijit and I forgot his name, Sachin. Melody చాలా బాగుంది. I like the melody, the way it was planned, and Venil Kantikar lyrics. And I wish you great success because your re-recording seems to be a very different genre film. And all the best to you. And to Gokul. Gokul, incidentally, Ramesh Prasad garu unnaru. He is a student of the Prasad Academy. Film and Institute Academy, and KV Anand lanti oka very experienced and cinematographer, director వాళ్ళ మధ్య పనిచేసిన కూడా. I have seen him when I was supposed to do Matran. I have seen Gokul, and it's a new talent and a different genre ni first film ga select చేసుకున్నాడు. And this is the time that we bring in because ఈ రోజు వస్తున్న ఈ talented young directors, I have lot of hope and ఇలాంటి ఒక genre ని ఫిక్స్ చేసి సినిమా చూస్తుంటప్పుడు. And cinematographer also, Mr. Venkatesh, who had Vanilla Kabaddi Kudi ఒక సినిమా చేశాడు. So I am very very sure that this will be a technically sound and meaningful experience.